జనం న్యూస్ కు స్వాగతం. గోదావరి కనిలో మినీ మేడారంగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు. జాతర ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. లక్షలాది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో పార్కింగ్, వైద్య, భద్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీహర్ష గారికి, ఆర్ఎంసీ కమిషనర్ అరుణశ్రీ గారికి, జిఎం లలిత్ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, కృష్ణారెడ్డి కమిటీ అధ్యక్షులకి, సింగరేణి అధికారులకు, జిల్లా అధికారులకి, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. బంధులారా, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లు మన పారిశ్రామిక ప్రాంతంలో అత్యద్భుతంగా ప్రతి ఇంట్లో, చుట్టుపక్కల గ్రామాలకు కూడా పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి అనువాయితీ. గతంలో ఇక్కడ జరిగినప్పుడు మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఇలాంటి వ్యవస్థ ఉండకపోయేది, వసతులు కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. పోయిన సంవత్సరం ఏర్పాటు బ్రహ్మాండంగా చేసాం. అప్పుడే మనం సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది వచ్చినాం. తర్వాత ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తున్నప్పుడల్లా మనం ఏదో చేయడం, తర్వాత ఇక్కడ దీన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేయడం, ప్రతిసారి 2-3 కోట్ల రూపాయలు పెడుతూ మళ్ళీ వచ్చేసరికి అది మొదటికి వచ్చి దేనికి పనికి రాకుండా పోయే పరిస్థితి ఉండేది. మా జిల్లా కలెక్టర్ గారు శ్రీహర్ష గారు, కమిషనర్ గారు, సింగరేణి అధికారులు ఇది ప్రారంభం చేసింది సింగరేణి వ్యవస్థ. దీన్ని బ్రహ్మాండంగా చేయాలని ఒక ఆలోచనతోటి, తర్వాత నిరంతరం ప్రజలకు అందుబాటులో ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రతిసారి చేసినప్పుడల్లా ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వృధా కాకుండా నిరంతరం దీన్ని మెయింటైన్ చేస్తూ ఇంకా దీన్ని రాబోయే రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, సింగరేణికి, ఎన్టీపీసీకి, మా మున్సిపల్ కమిషనర్ గారు, సిబ్బందికి, అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు. ఇవాళ ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా అన్ని ఏర్పాటు చేయడంలో వాళ్ళు సహకరించడం, తర్వాత పూర్తిగా నిఘా ఏర్పాటు, సీసీ కెమెరాలు, వాటర్ ఫెసి కలెక్టర్ గారు చెప్పినట్టుగా అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటూ ఇంకా అద్భుతమైన భవిష్యత్ ప్రణాళికను ఇప్పుడు ఇంకా ఈసారి వచ్చేటువంటి దాన్ని చూస్తూ ఇంకా అభివృద్ధి చేసే దిశగా ముందు తీసుకుపోయే కార్యక్రమం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. అలాగే గోలివాడలో కూడా చాలా అద్భుతంగా సుమారుగా 3 కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతంగా అక్కడ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి తగినట్టుగా అది కూడా విశాలమైన ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దాంతోపాటు తక్కలపల్లి ప్రాంతాల్లో, వేమూరులో చాలా చిన్న స్థాయి, ఇంకోటి రాణపూర్, ఎక్కడైనా కూడా పూర్తి ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. ఇలా రామగుండం సందర్శించిన వాళ్ళు పోయినసారే మొదటి మేడారం అయితే 2వ మేడారం రామగుండంగా పేరు వచ్చింది. ఈసారి అక్కడ 200 కోట్లతో అభివృద్ధి చేస్తే మొదటి మేడారం ఎట్లున్నానో ఈరోజు దానికంటే బ్రహ్మాండంగా మన ముందుంది. ఆ 200 కోట్లు మనకి ఇచ్చేది ఉంటే మేము ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ కంటే బ్రహ్మాండంగా కట్టేవాళ్ళం. ఎందుకంటే మా మంచి అధికారులు హర్ష గారు, ఇంగారెడ్డి అందరూ ఉండే. కానీ బాధపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో దాన్ని మించి అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మాండ ప్రాంతంగా ఇక్కడ చేసేటువంటి కార్యాచరణ తీసుకున్నాం.
నేను మీ అందరూ కూడా కోరుతాను, మీడియా మిత్రులు కలెక్టర్ గారితో రిక్వెస్ట్ ఏంటంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. మీరు ఒక కమిటీ చైర్మన్ గా ఉంటూ ఉన్న ఎగ్జిస్టింగ్ కమిటీ కాకుండా ఈ 4-5 days ఈ 1 week యాక్టివిటీస్ కొరకి అధికారులతో మీడియాను ఒకటి పెట్టుకుంటూ ఒక కమిటీని ఏర్పాటు అధికారికంగా చేయండి, పోలీసుతో సహా. మీరందరూ కూడా భాగస్వాములై ఇది ఇంకా అద్భుతంగా నడిచే విధంగా చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. ఇది మనందరూ గర్వంగా గొప్పగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. దీంట్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి. రామగుండం నియోజకవర్గ ప్రజలకి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకి, తెలంగాణ ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మొదటి మేడారం మొదటైతే రెండో మేడారం రామగుండానికి యావత్ తెలంగాణ నుంచి తరలి రండి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. అక్కడ జంపన వాగుంటే పవిత్రమైనటువంటి గంగా నది మా పక్కన ఉంది. పుణ్యక్షానాలు చేసి అద్భుతమైనటువంటి దేవతల ఆశీర్వాదం తీసుకొని ఈ రామగుండం ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం వారి కుటుంబ సపరివారంతో పాటు మిత్రులకు, బంధువులకు అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ అన్ని ప్రాంతాల్లో రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తూ, ఇక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇంకేమైనా వసతుల అంశం ఉంటే వారి కమిటీలో మిమ్మల్ని కూడా కొన్ని పెడతారు. కాబట్టి దీంట్లో భాగస్వాములై పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా ఎవరు ఇబ్బంది పడకుండా అద్భుతంగా చేసే ప్రయత్నంలో భాగస్వామ్యం కావాలని మీ అందరికీ కోరుతూ, శానిటేషన్ అన్నింటిలో కూడా అన్ని కలిపి ఎన్టీపీసీ, సింగరేణి, మున్సిపల్, ప్రభుత్వ సిబ్బంది, ఆర్ఎస్ఎల్ మనకి ఈసారి ఏం ఆర్థికంగా సహకరించలేదు, కానీ వీలైనంత వరకు వారి అవసరం ఉన్నది ఖచ్చితంగా అది కూడా వాడతాం. ఇంకా అటువైపు కేశవరావుని కొంచెం సహకరిస్తా ఉంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి సమిష్టిగా బ్రహ్మాండంగా చేసే ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు.